వైసీపీ సర్కార్లో కళ్లు చెదిరే స్కామ్ సోషల్ మీడియా కార్యకర్తలకు పథకాల సొమ్ము స్కీమ్ల వెనుక స్కామ్లు ఉంటాయని తెలుసు. కానీ స్కీమ్ల లబ్ధిదారుల జాబితాని గోల్మాల్ చేసి సోషల్ మీడియా కార్యకర్తలకు సొమ్ములు దోచిపెట్టిన సంగతి ఇప్పుడు బయటపడింది. మరీ ముఖ్యంగా అమ్మఒడిలో భారీ అక్రమం జరిగింది. గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి ఈ అక్రమాన్ని గుర్తించారు. ఇక అక్కా చెల్లెమ్మలకు దక్కాల్సిన అమ్మఒడిలో కొంత భాగం వైసీపీ సోషల్ సైకోలకు దక్కింది అని తెలుసా? నేతన్నలకు అందాల్సిన సాయాన్ని వైసీపీ సోషల్ కాలికేయులకు నొక్కేశారు అని తెలుసా? వాహన మిత్ర లాంటి పథకాల సొమ్ములను వీరు బొక్కేశారు అని తెలుసా? ఇదెలా సాధ్యము అంటారా? గత వైసీపీ సర్కార్లో ఏదైనా సాధ్యమైంది. లబ్ధిదారుల జాబితాని మారిపోయింది. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన లిస్టు బ్యాంకులకు వెళ్లేసరికి అర్హులైన లబ్ధిదారుల పేర్లు కొన్ని ఎగిరిపోయాయి. ఇక ఈ స్థానంలో సోషల్ సైకోలు వచ్చి చేరారు. ఇది వైసీపీ సర్కార్ హయాంలో కుంభకోణం. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ కార్పొరేషన్ తో పాటు మరిన్ని ప్రభుత్వ విభాగాల సొమ్మును సోషల్ సైకోలకు కట్టబెట్టారని ఎప్పుడు స్పష్టమైంది. ఆయా కార్పొరేషన్లో ఉద్యోగులుగా నియమించుకుని వారి ద్వారా సోషల్ మీడియా పనిచేయించుకున్నారు. ఇక కింది స్థాయిలో పనిచేసిన వారికి ప్రభుత్వ పథకాల సొమ్ములు దోచిపెట్టినట్లు తాజాగా తేలింది. తాడేపల్లిలో పుట్టిన కంటెంట్ కు రకరకాల బూతులు, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు జతచేసి సోషల్ మీడియాలో పెట్టడమే ఈ ఫ్యాక్టరీ పని. రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయిన సోషల్ సైకోలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పోస్టులు పెట్టినందుకు మీకు జీతాలు ఇచ్చారా, ఇంకేమైనా చేశారా అని ప్రశ్నించగా పలువురు అసలు విషయం బయటపెట్టారు. ఇక తమకు చదువుకునే పిల్లలు లేకున్నా అమ్మఒడి వచ్చేదని, వ్యవసాయం చేయకపోయినా రైతు భరోసా ఇచ్చేవారని, మగ్గం చూడకపోయినా నేతన్న నేస్తం, ఆటో లేకున్నా వాహన మిత్ర కింద లబ్ధి చేకూరిందని వెల్లడించారు. లబ్ధిదారుల జాబితాలో సోషల్ సైకోల పేర్లు చేర్చినట్లు గుర్తించిన పోలీసులు ఇలా కూడా చేశారా అని ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించారు. రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా కన్వీనర్, ఉప కన్వీనర్ కు వైసీపీ పార్టీ సొమ్ములు చెల్లించేది. ఇంకో కేటగిరీలోని వాళ్లకు ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా చెల్లింపులు జరిగాయి. జిల్లా స్థాయి సోషల్ సైకోలకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సొమ్ములు చెల్లించారు. చివరి దశలో మండల, గ్రామ స్థాయి సోషల్ మీడియా కార్యకర్తలకు రకరకాలుగా పేమెంట్లు జరిగాయి. అందులో ప్రభుత్వ పథకాల నిధులు మళ్లింపు ఒకటి. అందులోనూ ఎక్కువగా అమ్మఒడినే వాడుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా ఎన్డీఏనే పోషించాలి. ప్రశ్నలు మనమే వేద్దాం, సమాధానాలు మనమే చెబుతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్తగా ఎంపికైన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులతో సహా కూటమి పార్టీలకు చెందిన విప్లు అసెంబ్లీలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. చీఫ్ విప్లపై పెద్ద బాధ్యత ఉంటుంది. ప్రజలంతా అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు, ప్రసంగాలను చూస్తూ ఉంటారు. కాబట్టి అసెంబ్లీ గౌరవ మర్యాదలు నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ ఉండాలి అన్నారు. ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదు కాబట్టి ఆ పార్టీ పాత్ర కూడా మనమే పోషించాలి అన్నారు సీఎం చంద్రబాబు. నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరగా ఉండాలని సీఎం సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలో అద్భుతంగా పనిచేస్తున్నారు అని సీఎం తెలిపారు. ఒకే కుటుంబంగా కలిసి ఉండి ప్రజలకు సుపరిపాలన అందిద్దామని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు వాటికి పరిష్కారాలు కూడా సభలో సూచించాలని కోరారు. ఆ మేరకు ఎమ్మెల్యేలను చీఫ్ విప్లు సిద్ధం చేయాలి అన్నారు. సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు నమోదు చేస్తున్న కేసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెడితే తప్పేమైంది అని ప్రశ్నించింది. ఒక దశలో తమను కూడా ఉపేక్షించలేదు అని, అసభ్యకర పోస్టులకు న్యాయమూర్తులు బాధితులుగా మారారని గుర్తు చేసింది. పోలీసు కేసుల్లో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. నేరానికి పాల్పడిన వ్యక్తుల విషయంలో పోలీసులు చట్ట నిబంధనల మేరకు నడుచుకుంటుంటే తాము ఎలా నిలువరించగలము అని ప్రశ్నించింది. పోలీసులు నమోదు చేసిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులకు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయ మార్గం ఉందని గుర్తు చేసింది. కేసులు నమోదైన అప్పీల్ దాఖలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుత పిలుపై తగిన నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించింది. ఇక ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి శీఘ్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి పాలించింది. రాజధాని అభివృద్ధిలో కీలకమైన 2 ప్రాజెక్టుల భూసేకరణ ఖర్చును కేంద్రమే భరించనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సానుకూలత వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో ఒకటి 189 కిలోమీటర్లు పొడవైన అమరావతి ఔటర్ రింగ్, మరొకటి 59 కిలోమీటర్ల పొడవైన తూర్పు బైపాస్. ఇక ఈ రహదారుల నిర్మాణం చేయాలంటే 1000 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందుకు 6,000 కోట్లపైనే నిధులు అవసరం. ఏపీకి ఉన్న అప్పులు, ఆర్థిక కష్టాల నేపథ్యంలో భూసేకరణ చేసే స్తోమత సర్కార్కు లేదు. ఆ ఖర్చును కేంద్రమే భరించాలని చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పుడు పరిశీలన చేస్తామని మాత్రమే కేంద్ర మంత్రి చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు సూచనల మేరకు ఆర్ఎండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం విన్నపాల గురించి కేంద్రం వద్ద ప్రస్తావించారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించాయి.
ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడంపై దృష్టి సారిస్తోంది. రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు అందించాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై చర్చిస్తోంది. వీటి ప్రకారం పోలవరం ప్రధాన కుడి కాలువ నుంచి గోదావరి మిగులు జలాలను రోజుకు 2 టీఎంసీల చొప్పున కృష్ణానదికి తరలిస్తారు. ప్రకాశం బ్యారేజీకి సమీపంలోని వైకుంఠపురం నుంచి కొత్త కాలువల ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లికి తరలిస్తారు. అక్కడ రిజర్వాయర్ను నిర్మించి అక్కడి నుంచి నల్లమల మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనకచెర్లకు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి సోమశిల, తెలుగుగంగ, గాలేరు, నగరి, హంద్రీనివాకు పంపి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేస్తారు. గోదావరి జలాలను పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు గత టీడీపీ ప్రభుత్వంలోని పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టింది. లగచర్ల ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. అంతేకాదు ఘటనకు ముందు, ఆ తర్వాత కేటీఆర్ తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. న్యాయ నిపుణుల సలహాలతో ఈ కేసులో కేటీఆర్ ను కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నరేందర్ రెడ్డి ఐఫోన్ 14 ప్రోను సీజ్ చేశామని చెబుతున్న పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత లగచర్ల కేసులో ఇంకా ఎవరెవరున్నారు అనేది తేలుతుంది అంటున్నారు. ఇక తొలుత ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేష్ రాజ్ అని పేర్కొన్న పోలీసులు అనూహ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని A1 గా చూపించారు. సురేష్ వెనుక ఉంటూ కేటీఆర్ ఆదేశాలతో దాడికి కుట్ర చేసింది, కథ నడిపించింది నరేందర్ రెడ్డి అని స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డిపై భారత శిక్షా స్మృతి, భారతీయ నాగరిక సురక్షా సంహిత, పీడీపీపీ చట్టాల కింద హత్యాయత్నం, దాడి, అధికారిక విధుల అడ్డగింత తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ ఆదేశాలతోనే ఈ కుట్రను అమలు చేశారని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల మీద జరిగిన దాడికి నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఉద్యోగులు జేఏసీ పిలుపునిచ్చింది. ఇక అధికారులపై జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులు, కార్మికులు, ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల తరపున ఖండిస్తున్నామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఇక ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు తెలియజేశారు. దాడులకు పాల్పడిన దోషులను శిక్షించాలని కోరుతూ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద హైదరాబాద్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకత్వంలో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. దాడులు మరోసారి పునరావృతమైతే 10 లక్షల మంది ఉద్యోగులకు నాయకత్వం వహించే 206 ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో ఉన్న జేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిస్తుంది అని హెచ్చరించారు. టీచర్ పోస్టుల భర్తీలో పొరపాట్లు జరిగినట్లు గుర్తించిన తెలంగాణ విద్యాశాఖ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాలను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి ఈ ప్రక్రియను నిర్వహించాలి అంటూ తాజాగా సర్కులర్ను జారీ చేసింది. ఈ మేరకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు ఇదే కోటాలో ఉద్యోగాలకు ఎంపికని అభ్యర్థులకు కూడా ధృవపత్రాలు పునఃపరిశీలన చేయనున్నారు. ఇక ఫోన్ల ద్వారా అభ్యర్థులకు సమాచారాన్ని అందించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 10,006 పోస్టులను భర్తీ చేశారు. గత నెల 9న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలను అందజేశారు. డీఎస్సీ పరీక్ష నిర్వహించి ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ ఎంపికలో కొన్ని పొరపాట్లు దొర్లినట్లు గుర్తించారు. ముఖ్యంగా పునఃపరిశీలనలో ఈ తప్పులు దొర్లాయని, తద్వారా అర్హులు కాని వారు కొందరు ఉద్యోగాలకు ఎంపికైనట్లు అంచనా వేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులకు ఎంపికైన వారిలో కూడా కొందరు బోగస్ అభ్యర్థులు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈ కోటా కింద ఎంపికైన అభ్యర్థులతో పాటు ఎంపిక కాని స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను పునఃపరిశీలించాలని నిర్ణయించారు. ఖరీఫ్ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నంలో ఉంది. సన్నధాన్యాన్ని మరాడిస్తే 67% బియ్యం రావని, బ్యాంకు గ్యారంటీ నిబంధన పెట్టకుండా ధాన్యం ఇవ్వాలని, మిల్లింగ్ ఛార్జీలు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉన్నాయని కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ధాన్యం దించుకోవడానికి ససమిరా అంటున్నారు. అయితే ధాన్యం సేకరణ పాలసీని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రికవరీ శాతం, బ్యాంకు గ్యారంటీల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని, మిల్లింగ్ ఛార్జీలు కూడా గతానికంటే 4 రెట్లు పెంచామని స్పష్టం చేసింది. ధాన్యం సేకరణకు సహకరించకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైస్ మిల్లర్లకు కూడా
మిల్లింగ్ కోసం ధాన్యం ఇవ్వాలి అనే నిర్ణయానికి వచ్చింది. డిప్యూటీ సీఎం పట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సు మేరకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు ఆమోదం తెలిపింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రైస్ మిల్లర్లు ముందుకొస్తే ధాన్యం అప్పగిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రకటించారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైస్ మిల్లర్ల దృష్టి తెలంగాణ వైపు మళ్లింది. తెలంగాణ రైస్ మిల్లర్లు 10% బ్యాంకు గ్యారంటీ ఇవ్వడానికి ససమిరా అంటున్నారు. ఇక ఈ పద్ధతి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏపీలో 100% బ్యాంకు గ్యారంటీ నిబంధన అమలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ₹1 కోటి విలువైన ధాన్యం తీసుకుంటే 10 లక్షలకు బ్యాంకు గ్యారంటీ ఇస్తే సరిపోతుంది. కానీ ఏపీలో ₹1 కోటి విలువైన ధాన్యం తీసుకోవాలంటే ₹1 కోటి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని నిబంధన ఉంది. అక్కడి రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇచ్చి మిల్లింగ్ చేసి బియ్యం అప్పగిస్తున్నారు. ఇక ఇక్కడ మాత్రం వేల కోట్ల విలువైన ధాన్యం తీసుకుని ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకొని బియ్యం తిరిగి ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెడుతున్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ప్రభుత్వం పై రైతుల వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహా అభియాన్ లో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూముల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో ఏడాదికి 300 రోజుల పాటు సౌర విద్యుత్ ఉత్పాదనకు అనుకూలత ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థను ఏజెన్సీగా నియమిస్తూ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. పీఎం కుసుమ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే అమల్లోకి తీసుకొచ్చింది. దీని కింద 2026 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో 30,800 మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకంలో ఏబీసీ కాంపోనెంట్లు ఉండగా రైతులు వాణిజ్య ఉత్పాదన కోసం సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి కాంపోనెంట్ ఏలో వెసులుబాటు ఉంది. 0.5 మెగావాట్ నుంచి 2 మెగావాట్ల దాకా ప్లాంట్ను పెట్టుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వనుంది. ఇక రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్టడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నప్పటికీ రైతాంగానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ కంపెనీ ₹131 కోట్ల వ్యయంతో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని కనిగిరి నియోజకవర్గం టీడీపీ నేతలు అన్నారు. కనిగిరి ప్రాంతంలో బయో గ్యాస్ ప్లాంట్ వచ్చేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భారత్, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కనిగిరి టీడీపీ కార్యాలయంలో ప్లగార్డులను ప్రదర్శిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బయోగ్యాస్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ సంస్థకు చెందిన లోగో ప్రదర్శించి కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అంటూ ప్లగార్డులు పట్టుకుని హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ కంపెనీ ఏర్పాటుతో బయోగ్యాస్ ప్లాంట్తో నియోజకవర్గంలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్లాంట్ రావడానికి ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారి న్యాయమూర్తిలా వ్యవహరించి ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేరు. అలా నిర్ధారించి అతని నివాస, వాణిజ్య భవనాలను కూల్చివేసి శిక్షించాలని నిర్ణయించడానికి వీల్లేదు. అలాంటి అధికారం కార్యనిర్వాహక అధికారికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా కేసులో నిందితుడు లేదా దోషిగా నిర్ధారించారు అన్న కారణంతో నిబంధనలను అనుసరించకుండా ఓ వ్యక్తి ఇంటిని కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తుల్ని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరిస్తూ బుల్డోజర్ న్యాయానికి బ్రేకులు వేసింది. ఇక ఆస్తుల కూల్చివేతకు సంబంధించి దేశవ్యాప్తంగా అమలయ్యేలా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అధికారులు ఒక వ్యక్తిని దోషిగా తేల్చలేరు అని, న్యాయమూర్తిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదు అని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ప్రభుత్వ అధికారులు హద్దు మీరి చర్యలు తీసుకోరాదు అని ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటాము అని ధర్మాసనం హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఇంద్ర పుష్కరిణిలో ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆలయ పురోహితులు ఇంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. హంస నావిక వాహనంలో స్వామివారు ఉషా, ఛాయ, పద్మిని సమేతంగా 12 సార్లు ఇంద్ర పుష్కరిణిలో వ్యవహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ కాంతులు, వివిధ రకాల పూలతో అలంకరించిన హంస నావికా వాహనంలో సూర్య భగవాను చూసిన భక్తులు భక్తి పార్వస్యంలో పొలికించిపోయారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా ప్రత్యేక స్వర్ణాభరణాల అలంకరణతో ఆదిత్యుడు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో ఆఫ్లైన్లో ఇచ్చే శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేశారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ను కేటాయించారు. గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూ లైన్లో
వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడడాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామని అన్నారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం లేకుండా టికెట్లు పొందవచ్చు అన్నారు. రోజుకు 900 టికెట్లు ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలియజేశారు. ఇక గతంలో టికెట్ కేటాయింపునకు 3 నుంచి 4 నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం 1 నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు వివరించారు. 5 కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు మొక్కేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నించారు. బీహార్లోని దర్భంగాలో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్లో ఎయిమ్స్ తో పాటు పలు అభివృద్ధి పనులను పచ్చజెండా ఊపేందుకు ప్రధాని మోదీ దర్భంగా వెళ్లారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో నితీష్ కుమార్ కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉన్నారు. ఇక ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ఒక సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో అందరూ చూస్తుండగానే వేదికపై నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి నితీష్ కుమార్ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. మోదీ వద్దని చెప్పి నితీష్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రధాని మోదీ కాళ్లు మొక్కేందుకు బీహార్ సీఎం నితీష్ ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. 2024 జూన్లో కూడా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో మోదీ పాదాలను ముట్టుకునేందుకు నితీష్ కుమార్ ఆసక్తి చూపారు. ఆ సందర్భంలోనూ ప్రధాని మోదీ వద్దని చెప్పి కరచాలనం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 50 మంది ఎమ్మెల్యేలకు 50 కోట్ల చొప్పున ఇవ్వజూపింది అని ఆరోపించారు. అయితే ఇందుకు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అంగీకరించలేదు అని, అందుకే ఇప్పుడు బీజేపీ తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో పడింది అన్నారు. అయితే అంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వచ్చింది? మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, అలాగే బసవరాజు బొమ్మాయి, విపక్ష నేత ఆర్ అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆ నగదును చెల్లిస్తున్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మైసూర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం సిద్దరామయ్య ఈ సంచలన ఆరోపణలు గుప్పించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ స్వర్గం నుంచి దిగివచ్చిన 370 అధికరణాన్ని పునరుద్దరించలేరు అని వ్యాఖ్యానించారు. అయోధ్యలో ఏళ్ల తరబడి రామమందిరం నిర్మించకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉద్దేశపూర్వకంగా నిలిపివేసింది అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లపైన కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టారు. వేర్వేరు చోట్ల జరిగిన 3 సభల్లో మాట్లాడుతూ జనసేన శివసేన సారథ్యంలోని మహావికాస్ కూటమి మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేశారు. ప్రతిపక్ష మహావికాస్ అఘాదీ కూటమిని ఔరంగజేబ్ ఫ్యాన్ క్లబ్ అని అభివర్ణించారు. ఇక బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మరాఠా చక్రవర్తి శివాజ్ మహారాజ్ స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తుంది అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లు కుదించాల్సి వస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అని ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి తరపున అమిత్ షా ఎన్నికల ప్రచారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం అజిత్ పవార్ వర్గాన్ని ఉద్దేశించి మీ కాళ్లపై మీరు నిలబడడం నేర్చుకోండి అని చెప్పింది. ఎన్నికల్లో శరద్ పవార్ ఫోటోను ఉపయోగించొద్దు అని చెప్పింది. ఎందుకంటే 2 పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని చెప్పింది. శరద్ పవార్, అజిత్ పవార్ ఇద్దరూ కోర్టుకు వచ్చే బదులు ఎన్నికలపై దృష్టి సారించాలని ధర్మాసనం పేర్కొంది. శరద్ పవార్ ఫోటోలు, పాత కొత్త వీడియో క్లిప్లను ఎన్నికల్లో ఉపయోగించవద్దు అని తన కార్యకర్తలకు చెప్పాలని అజిత్ పవార్ తరపు న్యాయవాది బల్వీర్ సింగ్ కు సుప్రీంకోర్టు తెలియజేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న ప్రజలు తెలివైన వారు అని బెంచ్ పేర్కొంది. కానీ ఏఐ యుగంలో వారు సైతం మోసపోవచ్చు అని చెప్పింది. ఈ కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ విషయమై శరద్ పవార్ వర్గం తరపున పిటిషన్. అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైట్ హౌస్ వేదికగా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ తో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ భేటీ అయ్యారు. వారిద్దరూ అరుదైన భేటీ ఆ దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తమ భేటీలో ట్రంప్, బైడెన్ అధికార మార్పిడి సజావుగా సాగే విషయంపై చర్చించారు. ఇక అధికార మార్పిడితో పాటు దేశ ప్రయోజనాల పరిరక్షణలో పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లుగా వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. రిపబ్లికన్, డెమోక్రాట్ నేతల మధ్య హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఇక అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచిన వారితో అధ్యక్షుడు భేటీ కావడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే 2020లో ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన జో బైడెన్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించలేదు. అంతేకాకుండా బైడెన్ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి హాజరు కాలేదు.
అయినప్పటికీ బైడెన్ మునుపటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ట్రంప్కు ఆహ్వానం పంపారు. ఈ మేరకు వైట్ హౌస్లో ఏర్పాటు చేసిన భేటీకి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన క్రమంలో తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఇక అందులో భాగంగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ అద్భుతమైన ఇద్దరు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నిబంధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. సేవ్ అమెరికా 2 ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవి. వీరిద్దరూ తన పాలనకు మార్గం సుగమం చేస్తారని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫిన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇక అమెరికన్లందరి రాజ్యాంగ హక్కుల కోసం నిర్భయమైన పోరాట యోధుడిగా రాట్క్లిఫ్ నిలుస్తారు అని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాయుధ దళాల్లో సేవలు అందించి అమరులైన వారిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లను తుడుచుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తొలిసారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కమాండర్ చీఫ్ హోదాలో అక్కడ నిలబడడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని బైడెన్ అన్నారు. అనంతరం తన కుమారుడు మాజీ డెలావేర్ అటార్నీ జనరల్ బ్యూ బైడెన్ ను గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు కూడా ఇరాక్ లో ఏడాది పాటు పనిచేశాడని, ఆ రోజు తనకు బాగా గుర్తుంది అని బైడెన్ అన్నారు. 2015లో గ్లియోబ్లాస్టోమాతో బ్యూ బైడెన్ ప్రాణాలు కోల్పోయారు అని జో బైడెన్ తెలియజేశారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. సెంచురియన్ వేదికగా జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును 11 పరుగుల తేడాతో ఓడించింది. ఇక తొలుత తిలక్ వర్మ సెంచరీతో భారత్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఆతిథ్య జట్టును 208-7కి పరిమితం చేసింది. ఇక దీంతో 4 మ్యాచ్ల సిరీస్ లో 3 ముగిసేసరికి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. శతకంతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే సంజు శాంసన్ వికెట్ కోల్పోయినా అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు జట్టును ఆదుకున్నారు. ఎడాపెడా 6లు 4లు కొట్టడంతో 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ 99కి 1 వికెట్ తేడాతో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఇక ఈ క్రమంలోనే తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 51 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ తరపున 23వ మ్యాచ్ ఆడుతున్న ఈ ప్లేయర్ తొలిసారి 3 అంకెల మార్కును అందుకున్నాడు. అతడికి అభిషేక్ శర్మ కూడా సహకరించాడు. దీంతో భారత్ 20 ఓవర్లో 219కి 6 వికెట్ల పరుగులు చేసింది. ఇక తిలక్ వర్మ మొత్తంగా 56 బంతులు ఎదుర్కొంది. 107 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అరంగేట్రం ఆటగాడు రమణదీప్ 6 బంతుల్లో 15 పరుగులు చేసి పర్వాలేదు అనిపించారు.